Yeah, welcome to current affair discussion. Today we are going to discuss November 1 to 7 part 1 current affairs. Moving to first question, right? So first question, Israel joins Asian Development Bank as 69th member country, right? So Asian Development Bank, it's a multilateral development bank. This one, Asian Development Bank, headquarter Manila, Philippines. Okay, so this Asian Development Bank present 68 member countries ఉన్నాయి and 69th country is Israel. So ఒక కంట్రీ ఇజ్రాయెల్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో ఫుల్ మెంబర్ కంట్రీ అవ్వాలి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ కంట్రీ నాన్ రీజనల్ డెవలప్డ్ కంట్రీ అయి ఉండాలి. ఇక్కడ నాన్ రీజనల్ అంటే మీనింగ్ ఏంటంటే ఏషియా అండ్ పసిఫిక్లో పార్ట్ కానటువంటి కంట్రీ. ఓకే, ఇజ్రాయెల్ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ఏషియా అండ్ పసిఫిక్. సో ఇఫ్ నాట్ దట్, there should be the country will be classified as a developed country and Israel is a developed nation. Okay, and another eligibility, United Nations Economic and Social Commission for Asia and the Pacific. Okay, so దీంట్లో మెంబర్ కంట్రీ అయినా ఉండాలి. ఓకే, ఈ రెండు ఎలిజిబిలిటీస్ని ప్రాసెస్ చేస్తే విత్ ద ఎగ్జిస్టింగ్ మెంబర్స్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అప్రూవల్ ఇస్తే దట్ కంట్రీ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, రైట్? సో ఒక కంట్రీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో పార్ట్ అయితే ఒక నేషన్కి లోన్ ఇవ్వాలా వద్దా అనే డిసిషన్లో కూడా దట్ మెంబర్కి అప్ టు సమ్ ఎక్స్టెంట్ రైట్స్ ఉంటాయి. ఏషియాలో మేజర్ రోల్ ప్లే చేయడం కోసం ఇజ్రాయెల్ ఈజ్ నౌ 69th మెంబర్ కంట్రీ ఆఫ్ ఏడీబీ. అండ్ అట్ ప్రెజెంట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో రీసెంట్గా జాయిన్ అయిన ఇజ్రాయెల్తో కలిపి 69 ఉన్నాయి. స్టార్ట్ చేసినప్పుడు 1966లో 31 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ప్రెజెంట్ అయితే 69. ఈ 69లో 49 ఏషియన్ పసిఫిక్ రీజియన్ నుంచి, వెరాస్ 20 నాన్ ఏషియా అండ్ పసిఫిక్ రీజియన్ అంటే అవుట్ సైడ్ డెవలప్డ్ కంట్రీస్ ఇవి 20. సో ఓవరాల్గా టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ అన్ని 69. అండ్ రీసెంట్లీ జాయిన్డ్ కంట్రీ ఏంటి అంటే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఈజ్ ద 20th నాన్ రీజనల్ కంట్రీ, నాన్ రీజనల్ మెంబర్ హూ జాయిన్డ్ ఇన్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. నెక్స్ట్, ఇజ్రాయెల్ ఫినాన్స్ మినిస్టర్ దిస్ పర్సనాలిటీ బిజలెల్ స్మోట్రిచ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, Israel President Isaac Herzog and Benjamin Netanyahu is the Prime Minister. Capital Jerusalem and currency Israeli New Shekel. And Israel కన్నా ముందు నాన్ రీజనల్ మెంబర్గా ఐర్లాండ్ 2006లో జాయిన్ అయింది. అండ్ రీజనల్ మెంబర్ లాస్ట్ జాయిన్ అయిన రీజనల్ మెంబర్ ఏది అంటే 2019లో నియో. ఇది ఫస్ట్ క్వశ్చన్. బిట్ ఇంపార్టెంట్, ద థింగ్స్ యూ షుడ్ ఫోకస్. The organization which is in news here, Asian Development Bank. This Asian Development Bank established in 1966. At present, with a latest edition, Israel 69 member countries ఉన్నాయి. Israel is the 20th non-regional member. Next, Israel Finance Minister Bezalel Smotrich. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో మెంబర్ అవ్వాలంటే నాన్ రీజనల్ కంట్రీ కన్నా అయి ఉంటే, అంటే ఏషియాలో పసిఫిక్ ఓషన్కి బౌండరీతో ఉన్న కంట్రీ కాకపోయి ఉంటే డెవలప్డ్ కంట్రీ అయి ఉండాలి. అండ్ అనదర్ ఎలిజిబిలిటీ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ ద పసిఫిక్లో మెంబర్ అయి ఉండాలి. అండ్ సో దిస్ ఇజ్రాయెల్ ఈజ్ అ డెవలప్డ్ నేషన్. దట్స్ వై 2022లో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మెంబర్షిప్ కోసము అప్లికేషన్ పెడితే 24 ఎండింగ్ ఆల్మోస్ట్ ఇప్పుడు అప్రూవల్ వచ్చింది. నెక్స్ట్ థింగ్, ఇజ్రాయెల్ ప్రెసిడెంట్, ఇజ్రాయెల్ క్యాపిటల్ జెరూసలేం, ఇజ్రాయెల్ కరెన్సీ ఇజ్రాయెల్ న్యూ షెకెల్. 2006లో లాస్ట్ జాయిన్ అయిన నాన్ రీజనల్ కంట్రీ ఐర్లాండ్, వెరాజ్ రీజనల్ మెంబర్ లాస్ట్ జాయిన్ అయింది నియో. ఇట్స్ ఇన్ 2019. దట్స్ అ ఫస్ట్ క్వశ్చన్. అంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెకండ్ వన్. సో ప్రీవియస్ వీక్స్లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అంటే క్రికెట్లో ఎవరైతే ఎక్సెప్షనల్ అచీవ్మెంట్స్ని కంట్రిబ్యూషన్ని చేసుంటారో అలాంటి వాళ్ళని గుర్తిస్తూ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ఆ పర్సనాలిటీస్ని యాడ్ చేస్తూ ఉంటుంది. అండ్ దిస్ ఇయర్ మన ఇండియన్ బౌలర్ నీతూ డేవిడ్ లారెన్స్ని, ఏబీ డివిలియర్స్ని, అలెస్టర్ కుక్ ఇంగ్లాండ్, ఏబీ డివిలియర్స్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా యాడ్ చేయడం జరిగింది కదా. ఇన్ ద సేమ్ మేనర్ ఇది ఇట్స్ ఆల్ అబౌట్ టెన్నిస్. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషను టెన్నిస్ స్పోర్ట్స్కి ఎక్సెప్షనల్ కంట్రిబ్యూషన్ చేసినటువంటి పర్సనాలిటీస్ని గుర్తిస్తూ ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లిస్ట్లోకి యాడ్ చేస్తూ ఉంటుంది. అండ్ దిస్ ఇయర్ ఆ లిస్ట్లోకి యాడ్ అయిన 3 పర్సనాలిటీస్ ఎవరంటే రష్యన్ ఫార్మర్ టెన్నిస్ ప్లేయర్ మారియా షరపోవా అండ్ బాబ్ బ్రెయిను, మైక్ బ్రెయిను. వీళ్ళిద్దరూ డబుల్స్లో కలిసి ప్లే చేసినటువంటి బ్రదర్స్, ఇన్ఫ్యాక్ట్ సిబ్లింగ్స్.
బాబ్ బ్రెయిన్, మైక్ బ్రెయిన్, సింప్లీ బ్రియాన్ బ్రదర్స్ నుంచి పిలుస్తూ ఉంటారు వీళ్ళని. దీస్ టూ బిలాంగ్స్ టు అమెరికా, వెరాజ్ మారియా షరపోవా ఫ్రమ్ రష్యా. సో రీసెంట్గా ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి యాడ్ అయిన పర్సనాలిటీస్ ఎవరంటే రష్యన్ టెన్నిస్ ప్లేయర్, ఫార్మర్ టెన్నిస్ ప్లేయర్ మారియా షరపోవా అండ్ అమెరికన్ ఫార్మర్ టెన్నిస్ ప్లేయర్స్ బ్రదర్స్ బాబ్ బ్రెయిన్, మైక్ బ్రెయిన్. ఓకే, దట్స్ అ సెకండ్ క్వశ్చన్. ఓకే, సో దట్స్ ఇట్. అట్ ప్రెజెంట్ వీళ్ళ అడిషన్తో కూడా షరపోవా అండ్ బ్రయాన్ బ్రదర్స్ విల్ జాయిన్ అన్ ఎలైట్ గ్రూప్ ఆఫ్ 267 ఇండక్టీస్ ఫ్రమ్ దిస్ మెనీ కంట్రీస్. అంటే ప్రెజెంట్ ఐసీసీ క్రికెట్లో ఎలాగైతే ఆల్మోస్ట్ ఒక 100+ మెంబర్స్ ఉన్నారు, 110 ఇన్ఫ్యాక్ట్ 115, 113, 115 మెంబర్స్ క్రికెట్లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లోకి యాడ్ చేయబడ్డారు. వెరాజ్ ఇన్ టెన్నిస్లో 267, అందులో దీస్ 3 పర్సనాలిటీస్ మారియా షరపోవా ఫ్రమ్ రష్యా, బ్రియాన్, మైక్ బ్రియాన్, బాబ్ బ్రియాన్ ఫ్రమ్ అమెరికా. దట్స్ అ సెకండ్ క్వశ్చన్. మరి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3rd. సో రీసెంట్ టైమ్స్లో సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి అండ్ వాటి గురించి అవేర్నెస్ని ప్రొవైడ్ చేయడం కోసము ఆల్రెడీ మెటా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టైఅప్ అయ్యి ఆయుష్మాన్ ఖురానాతో కలిపి ఒక వీడియో కూడా వాళ్ళు అవేర్నెస్ కైండ్ ఆఫ్ వీడియోని కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకా థింగ్ ఏంటంటే సైబర్ సేఫ్టీని ప్రమోట్ చేయడం కోసము టు ప్రమోట్ సైబర్ సేఫ్టీ నేషనల్ అంబాసిడర్గా రష్మిక మందనాని అపాయింట్ చేయడం జరిగింది బై దిస్ I4C. Indian actors Rashmika Mandana has been appointed as National Ambassador for Cyber Safety by the Indian Cybercrime Coordination Center under Ministry of Home Affairs. So I4C అంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వీళ్ళు రష్మిక మందనాని నేషనల్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగింది టు ప్రమోట్ సైబర్ సేఫ్టీ. ఈవెన్ ఆమె పర్సనల్ లైఫ్లో కూడా ఒక వీడియో మార్ఫింగ్ చేసి ఆమె ఫేస్ని ఫ్యూ మంత్స్ బ్యాక్ సోషల్ ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో విత్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నింటినీ కూడా కన్సిడర్ చేసి బెటర్గా అవేర్నెస్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో నేషనల్ అంబాసిడర్గా సైబర్ సేఫ్టీని ప్రమోట్ చేయడం కోసము రష్మిక మందనాన్ని అపాయింట్ చేయడం జరిగింది బై I4C. I4C stands Indian Cybercrime Coordination Center which works under Ministry of Home Affairs. Right. లాస్ట్ 11 monthsలో అంటే ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 11,000 crores పైగా ఇండియన్ పీపుల్ సైబర్ అటాక్స్ వల్ల, సైబర్ క్రైమ్స్ వల్ల లాస్ అవ్వడం జరిగింది. ఓకే, ఫిషింగ్ అటాక్స్ అని, స్పామ్ కాల్స్ అని ఇలాంటివన్నీ. సో వీటి గురించి అవేర్నెస్ ప్రొవైడ్ చేయడం కోసమే లైక్ మీకు లాటరీ తగిలిందనో, లేకపోతే దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ విన్ అయ్యారనో, ఆర్ ఎల్స్ లైక్ మీకు రావాల్సినటువంటి పార్సల్ కొరియర్ కస్టమ్స్ ఆఫీస్లో ఉందని, ఆర్ ఎల్స్ మీకు ఫ్రీగా ట్రావెల్ టూర్ వాట్ వి కాల్ అదర్ కంట్రీకి వెళ్ళే ఛాన్స్ వచ్చిందని చెప్పి సర్టన్ అమౌంట్ పే చేయమని, ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో బీ అలర్ట్ వెన్ యూ receive such a kind of mails, messages, all those things. Okay, so simply to promote cyber safety, Ministry of Home Affairs lo work chese, under that work chese I4C stands Indian Cybercrime Coordination Center appointed Rashmika Mandana as National Ambassador to promote cyber safety. That's a third question. Munde next question number 4th one. ఫస్ట్ టైం ఎవర్ ఇండియాలో ఖోఖో వరల్డ్ కప్ జరుగుతుందని చెప్పి ప్రీవియస్ క్లాస్లో మాట్లాడాను అండ్ దట్ ఈవెంట్కి సంబంధించి లోగోని, ట్యాగ్లైన్ని లాంచ్ చేయడం జరిగింది బై ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. సో KKFI స్టాండ్స్ ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ఎవర్ ఖోఖో వరల్డ్ కప్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ అవర్ కంట్రీ ఓన్లీ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. అండ్ ఏం ట్యాగ్లైన్ లాంచ్ చేశారంటే దిస్ ఇస్ ద వరల్డ్ గోస్ ఖో. ఓకే, ద వరల్డ్ గోస్ ఖో అండ్ దిస్ మెనీ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, 24 కంట్రీస్ ఇన్ ఫస్ట్ ఎవర్ ఖోఖో వరల్డ్ కప్. అండ్ ఈ టోర్నమెంట్లో స్పోర్ట్ని, ఖోఖో స్పోర్ట్ని ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్గా స్పెక్టేటర్స్కి ప్రొవైడ్ చేయడం కోసము సో వాజిర్ అనే ఫార్ములాని కూడా, కాన్సెప్ట్ని కూడా లుక్ అట్ హియర్. ద టోర్నమెంట్ విల్ ఇంట్రడ్యూస్ న్యూ రూల్స్ ఇంక్లూడింగ్ అ కాన్సెప్ట్ కాల్డ్ వాజిర్ డిజైన్ టు మేక్ ద గేమ్ మోర్ స్పెక్టేటర్ ఫ్రెండ్లీ అండ్ ఎంగేజింగ్. వాట్ ఈజ్ వాజిర్ రోల్ అంటే యాక్చువల్గా వాజిర్ నార్మల్గా ఖోఖోలో ఒక్కొక్క టీం నుంచి 12 మెంబర్స్ ప్లే చేస్తారు అండ్ అటాకర్స్, డిఫెండర్స్. ఓకే రైట్, ఈ డిఫెండర్స్ 3 నుంచి ఈ 12 నుంచి అట్ ఏ టైం 3 మెంబర్స్ కోర్ట్లో ఉంటారు అండ్ అటాకర్స్, ఈ అటాకర్స్లో ఏదైతే వాళ్ళకి పర్టికులర్ యూనిఫామ్ ఉంటుందో ఆ యూనిఫామ్ కాకుండా డిఫరెంట్ యూనిఫామ్లో 2 persons కానీ 1 person కానీ అటాకర్స్లో ఉంటారు. నార్మల్గా ఖోఖో రూల్స్ ఏంటి, అట్లీస్ట్ మీరు చిన్నప్పుడు ప్లే చేసిన
థింగ్స్లో రూల్స్ కన్నా గుర్తుంటే ఈ అటాకరు ఓన్లీ వన్ డైరెక్షన్లోనే వెళ్ళాలి. డిఫెండర్ అయితే ఎనీ డైరెక్షన్లో మూవ్ అవ్వచ్చు కోర్ట్లో, రైట్? సో అటాకర్స్లోనే ఒక ప్లేయర్కి కనుక వాజిర్ గుర్తింపిస్తే, లైక్ ఎలాగైతే క్రికెట్లో ఇంపాక్ట్ ప్లేయర్ అని ఉంటుందో, ఆల్రౌండర్ అవ్వచ్చు, బ్యాట్స్మెన్ అవ్వచ్చు, బౌలర్ అవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ టీమ్ సిచ్యువేషన్, క్రికెట్లో ఇంపాక్ట్ ప్లేయర్ అని చెప్పి ఐపీఎల్లో వస్తూ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ వాజిర్ అనే పర్సనాలిటీ అటాకర్స్లో ఉంటారు. అండ్ ఎప్పుడైతే ఆ పర్సన్కి పెడతారో అదర్ ప్లేయర్స్, అండ్ ఈ వాజిర్ అనే పర్సనాలిటీ ఎనీ డైరెక్షన్లో వాట్ వి కాల్ అటాక్ చేయొచ్చు దిస్ పర్టికులర్ డిఫెండర్ని. ఓకే, దట్స్ అ ఇంట్రెస్టింగ్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్. బట్ కమర్షియల్గా స్పోర్ట్స్ని బిజినెస్ వైపు తీసుకెళ్తున్నారని చెప్పడానికి ఇది ఒక కైండ్ ఆఫ్ ఇండికేషన్. ఓకే, ఎనీవే, ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈస్ గోయింగ్ టు హోస్ట్ ఫస్ట్ ఎవర్ వరల్డ్ కప్ ఆఫ్ ఖోఖో. And the logo, the tagline they launched recently, and the tagline is the world goes Kho. And how many countries participate chestunne first ever edition lo ante 24 countries. And the term was related to which sport ante Kho. That's our fourth question. Question number fifth one. Simply it's an important day, United Nations Day. That's on October 24, and this year is the 79th anniversary of United Nations. And Philemon Yang from Cameroon is the president of the 79th Assembly. Already మనం మాట్లాడడం దాని గురించి కూడా. అండ్ యునైటెడ్ నేషన్స్ 1945 అక్టోబర్ 24th ఎస్టాబ్లిష్ అయింది. అండ్ దిస్ ఇయర్ ఏ థీమ్తో సెలబ్రేట్ చేశారంటే బిల్డింగ్ ఏ బెటర్ ఫ్యూచర్ టుగెదర్. ఓకే, బిల్డింగ్ ఏ బెటర్ ఫ్యూచర్ టుగెదర్, బిల్డింగ్ ఏ బెటర్ ఫ్యూచర్ టుగెదర్, BBFG, బిల్డింగ్ ఏ బెటర్ ఫ్యూచర్ టుగెదర్. ఇట్స్ అ థీమ్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ డే, October 24, 1945 ఎస్టాబ్లిష్మెంట్, present 193 member countries. అండ్ ద టర్మ్ ఫస్ట్ టైం యునైటెడ్ నేషన్స్ని యూజ్ చేసిన పర్సనాలిటీ 32nd ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, FD రూజ్వెల్ట్, దట్ ఈస్ ఫ్రాంక్లిన్ డిలానో రూజ్వెల్ట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యునైటెడ్ నేషన్స్లో 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఉన్నాయి. అండ్ దట్ 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఆర్: ఒకటి అసెంబ్లీ, జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దిస్ వన్. జనరల్ అసెంబ్లీలో 193 member countries ఉన్నాయి, వేరే సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ కంట్రీస్ 5 ఉంటాయి. మెనీ టైమ్స్ వి డిస్కస్డ్ ఈవెన్ దట్ థింగ్ ఆల్సో. వాట్ ఆర్ దట్ పర్మనెంట్ కంట్రీస్ అంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ వరల్డ్ చూస్తే రష్యా, చైనా పర్మనెంట్ కంట్రీస్. అండ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ వరల్డ్లో USA, UK, ఫ్రాన్స్, ఇవి పర్మనెంట్ కంట్రీస్ ఇన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఓకే, రైట్. సో ఇదొక ఆర్గాను. అసెంబ్లీ ఒకటి, జనరల్ అసెంబ్లీ ఒకటి, సెక్యూరిటీ కౌన్సిల్ సెకండ్ వన్, అండ్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ థర్డ్ వన్, ట్రస్టీషిప్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్. ఇలా మొత్తం 6 ఆర్గాన్స్ ఉంటాయి. ఎన్ని ఆర్గాన్స్ యునైటెడ్ నేషన్స్ అంటే 6 ఆర్గాన్స్. అండ్ దిస్ యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఎంబ్లమ్ని, డిజైన్ని ఇచ్చినటువంటి పర్సనాలిటీ 1945లో దిస్ గై ఆలివర్ లింకన్ లుండ్క్విస్ట్. అండ్ దిస్ ఇస్ ద డిజైన్ అండ్ లోగో. దీంట్లో బ్లూ కలర్ ఏం రిప్రజెంటేషన్ చేస్తుందంటే సింప్లీ దిస్ ఇస్ అ పీస్. బ్లూ రిప్రజెంట్స్ పీస్ ఇన్ ఆపోజిట్ టు దట్ ఆఫ్ రెడ్. ఓకే, రైట్. రెడ్ నార్మల్గా వార్ని, బ్లూ పీస్ని రిప్రజెంటేషన్ చేస్తుంది. ప్రజెంట్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్, హెడ్ క్వార్టర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, న్యూయార్క్, USA. అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆల్రెడీ చెప్పాను, దట్ ఈస్ 1945 October 24. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. దట్ ఈస్ ఫిఫ్త్ వన్. సో ఇట్స్ అన్ ఇంపార్టెంట్ డే. వాట్స్ ద డే? యునైటెడ్ నేషన్స్ డే. వెన్ వీ సెలబ్రేట్ October 24. How many members right now in United Nations? 193. And when it was established in 1945 October 24, and this year is the 79th anniversary. What is the theme? BBFT, building better future for together. And United Nations అనే వర్డ్ని ఫస్ట్ టైం యూజ్ చేసిన పర్సనాలిటీ 1942లోనే అమెరికన్ 32nd ప్రెసిడెంట్, దట్ ఈస్ FD రూజ్వెల్ట్, ఫ్రాంక్లిన్ డిలానో రూజ్వెల్ట్. 6 ఆర్గాన్స్ ఉన్నాయి. అండ్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, సెక్రటేరియట్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, దెన్ ట్రస్టీషిప్ కౌన్సిల్, దెన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. నెక్స్ట్ ఈ యునైటెడ్ నేషన్స్ ఎంబ్లమ్ని డిజైన్ చేసిన పర్సనాలిటీ LL ఒలివర్, దట్ ఈస్ సింప్లీ L లింకన్ ఒలివర్, దట్స్ మచ్ బెటర్. ఈ డిజైన్లో బ్లూ కలర్ ఏం చెప్తుందంటే పీస్ని. అండ్ హెడ్ క్వార్టర్ న్యూయార్క్, USA, ప్రజెంట్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్. దట్స్ అ ఫిఫ్త్ క్వశ్చన్. అంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్త్ వన్. సిక్స్త్ క్వశ్చన్ ఈజ్ ఆల్ అబౌట్ రీసెంట్గా పాస్డ్ అవే అయిన పర్సనాలిటీ రతన్ టాటా. రతన్ టాటాని హానర్ చేసే ఆబ్జెక్టివ్తో మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ ఆ స్టేట్ యొక్క స్కిల్ యూనివర్సిటీని రీనేమ్ చేసింది యాజ్ పద్మ విభూషణ్ రతన్ టాటా స్కిల్స్ యూనివర్సిటీ. ఈ స్టేట్ మహారాష్ట్ర. ఆ స్టేట్ యొక్క స్కిల్ యూనివర్సిటీని రతన్ టాటా నేమ్తో రీనేమ్ చేశారు, పద్మ విభూషణ్
రతన్ టాటా స్కిల్ యూనివర్సిటీ. ఓకే, స్టేట్ ఏం రీనేమ్ చేశారో దట్స్ అ థింగ్. 6th క్వశ్చన్, నాట్ మచ్ టు డిస్కస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th క్వశ్చన్ ఏంటంటే మన ఇండియా WHO జాయింట్గా 19th ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఐసీ అంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీస్ ఢిల్లీలో జరిగింది. సో వాట్ ఈస్ దిస్ కాన్ఫరెన్స్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అ లిటిల్ బిట్. రైట్, సో ప్రతి నేషన్లో ఇప్పుడు మన ఇండియాలో బ్యాంకింగ్ సిస్టమ్ని రెగ్యులేట్ చేసేది ఆర్బీఐ, క్యాపిటల్ మార్కెట్ని సెబీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ని IRDAI, MSMEస్ని సిడ్బీ. ఇలా మన ఇండియాలో డ్రగ్స్ రెగ్యులేటరీ బాడీ ఎవరంటే దిస్ వన్, CDSCO. CDSCO stands, look at the abbreviation itself, Central Drugs Standard Control Organization. Central Drugs Standard Control Organization. This is the one who is responsible in our nation to provide approvals with respect to drugs. ఇలాంటి డ్రగ్స్ని అంటే ఇలాంటి మెడిసిన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి మెడిసిన్స్ని అప్రూవల్ ఇచ్చే అథారిటీ ఎవరంటే CDSCO, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుంది. ఇలా మన కంట్రీలో ఎలాగైతే డ్రగ్స్ రెగ్యులేటరీ బాడీ CDSCO ఉందో అలా వరల్డ్లో ఉన్న ఆల్ నేషన్స్ యొక్క డ్రగ్స్ రెగ్యులేటరీ అథారిటీస్ అన్నీ కలిపి ఆర్గనైజ్ చేసినటువంటి కాన్ఫరెన్సే, పార్టిసిపేట్ చేసిన కాన్ఫరెన్సే ఆర్గనైజ్ చేసింది, హోస్ట్ చేసింది మనము. దట్ ఈస్ CDSCO హోస్ట్ చేసింది న్యూఢిల్లీలో. పార్టిసిపేట్ చేసినటువంటి రెగ్యులేటరీ అథారిటీస్ ఎన్ని కంట్రీస్ నుంచి అంటే 194 కంట్రీస్. సో ఇఫ్ యూ లుక్ అట్ ఈవెన్ దట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఆల్సో, 194 మెంబర్స్ ఉన్నారు WHOలో. ఈవెన్ యునైటెడ్ నేషన్స్ కన్నా ఒక మెంబర్ అడిషనల్గా ఉన్నారు. 194 మెంబర్ కంట్రీస్ నుంచి ఆ రెస్పెక్టివ్ కంట్రీస్ యొక్క డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీస్ అందరూ కలిపి పార్టిసిపేట్ చేశారు. అండ్ దీన్ని హోస్ట్ చేసింది మన ఇండియన్ గవర్నమెంటే, దిస్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. అండ్ అలాంగ్ విత్ దిస్ CDSCO, దిస్ ఈస్ ద రెగ్యులేటరీ బాడీ ఇన్ అవర్ కంట్రీ ఫర్ డ్రగ్స్. దట్ ఈస్ CDSCO స్టాండ్స్ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. ఈ ఈవెంట్ ఢిల్లీలో జరిగింది. ఎన్నవ ఈవెంట్? 19th ICRA. వాట్ ఈస్ ICRA? ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీస్. ఏ థీమ్తో దీన్ని హోస్ట్ చేశారంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డ్రగ్ రెగ్యులేటరీ బాడీస్ కాబట్టి స్మార్ట్ రెగ్యులేషన్. ఓకే, స్మార్ట్ రెగ్యులేషన్. ఎందుకు స్మార్ట్ రెగ్యులేషన్? ఫర్ డెలివరింగ్ క్వాలిటీ అష్యూర్డ్ మెడికల్ ప్రొడక్ట్స్ ఫర్ ఆల్. ఓకే, దట్స్ వాట్ స్మార్ట్ రెగ్యులేషన్, డెలివరింగ్ క్వాలిటీ అష్యూర్డ్ మెడికల్ ప్రొడక్ట్స్ ఫర్ ఆల్, దట్స్ అ థీమ్. అండ్ మన ఇండియన్ రెగ్యులేటరీ బాడీ ఆర్ఎల్స్ ఇండియన్ గవర్నమెంట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇలాంటి కాన్ఫరెన్స్ని 1980 నుంచి ఇప్పటి వరకు హోస్ట్ చేయడం ఇదే ఫస్ట్. దిస్ మార్క్స్ ద ఫస్ట్ టైం ఇండియా హ్యాస్ హోస్టెడ్ ది ICDRA సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ ఇన్ 1980. ICDRA ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1980. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ స్పాన్ ఆఫ్ 4 decadesలో ఫస్ట్ టైం ఈ కాన్ఫరెన్స్ని 19th కాన్ఫరెన్స్ని ఇండియా హోస్ట్ చేసింది. యాక్చువల్గా ఈ కాన్ఫరెన్స్ని 2020లోనే హోస్ట్ చేయాల్సి ఉంది మనము, బట్ పాండమిక్ వల్ల పోస్ట్ పోన్ అయింది. ఆ ఇయర్లో వర్చువల్గా ఈ కాన్ఫరెన్స్ని WHO ఆర్గనైజ్ చేసింది. సో అంతకు ముందు 2018లో 18th కాన్ఫరెన్స్ని 18th కాన్ఫరెన్స్ని హోస్ట్ చేసిన కంట్రీ ఐర్లాండ్, డబ్లిన్. ఓకే, రైట్. సో ఈ కాన్ఫరెన్స్లో దట్స్ ఫర్ థీమే చెప్తుంది. ఈ కాన్ఫరెన్స్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి? స్మార్ట్ రెగ్యులేషన్, డెలివరింగ్ క్వాలిటీ అష్యూర్డ్ మెడికల్ ప్రొడక్ట్స్ ఫర్ ఆల్, దట్స్ అ థింగ్. And let me give a revision one more time. So this is a conference. ICDRA stands International Conference of Drug Regulatory Authorities. How many conference? 19th one. India hosted this Ministry of Health and Family Welfare, and along with this Central Drugs Standard Control Organization in partnership with the WHO. Geneva, Switzerland is the headquarter. April 7th, 1948 is the establishment. 7th April 1948. అందుకే ఆ రోజుని వరల్డ్ హెల్త్ డేగా కూడా సెలబ్రేట్ చేస్తున్నాం. అండ్ ఏ థీమ్తో సెలబ్రేట్ చేస్తామంటే స్మార్ట్ రెగ్యులేషన్, డెలివరింగ్ క్వాలిటీ అష్యూర్డ్ మెడికల్ ప్రొడక్ట్స్ ఫర్ ఆల్. అండ్ లాస్ట్ టైం ఈ ఈవెంట్ని హోస్ట్ చేసింది ఐర్లాండ్. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ 7th క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ లుక్ అట్ ద క్వశ్చన్ హియర్. Which country has recently hosted the 19th International Conference of Drug Regulatory Authorities in collaboration with the World Health Organization? That is India. Option 4 is the correct answer. Next, 8th question. So 8th question is all about BRICS Summit. So BRICS Summit, recently 16th BRICS Summit జరిగింది. Edition number you should remember, 16th BRICS Summit. ఎక్కడ? కజన్లో. ఇది ఎక్కడుందంటే రష్యాలో ఉంది. ఓకే, రైట్. సో BRICS Summit, 16th Summit, సిటీ కజన్, కంట్రీ రష్యా, అండ్ చైర్డ్ బై రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్.
అండ్ వాట్ ఆర్ ద కంట్రీస్ దీంట్లో పార్ట్ అంటే బ్రిక్స్ కంట్రీస్ ప్రజెంట్ 9 ఉన్నాయి. 9 సౌదీ అరేబియా ఇంకా అఫీషియల్ మెంబర్గా జాయిన్ అవ్వలేదు కాబట్టి 9. యాక్చువల్గా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా 5 కంట్రీస్. ఇథియోపియా, ఈజిప్ట్, ఇరాన్ అండ్ వన్ మోర్ ఈజ్ యూఏఈ. లుక్ అట్ దిస్ న్యూ మెంబర్స్. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ. ఓకే, ఇవి న్యూగా జాయిన్ అయినటువంటి మెంబర్స్. ఈ మెంబర్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఈ మీటింగ్ జరిగింది. సో 9 మెంబర్స్తో మీటింగ్ జరగడం ఫస్ట్ టైము, బట్ ఓవరాల్గా 16th మీటింగ్. అండ్ ఏ థీమ్తో జరిగిందంటే ఈ పర్టికులర్ సమ్మిట్ స్ట్రెంథనింగ్ మల్టీలేటరలిజం. ఆల్ కంట్రీస్ కలిపి. యాక్చువల్గా బైలేటరల్ అంటే 2 కంట్రీస్, ట్రైలేటరల్ అంటే 3 కంట్రీస్, క్వాడ్రిలేటరల్ 4 కంట్రీస్, మల్టీలేటరల్ అంటే మోర్ దాన్ 2 కంట్రీస్ అని చెప్పడానికి సింపుల్గా మల్టీలేటరల్ అంటాం. ఇక్కడ దిస్ 9 కంట్రీస్ ఉన్నాయి కాబట్టి దట్స్ వాట్ స్ట్రెంథనింగ్ మల్టీలేటరలిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ. అంటే మనం అందరం కలిసి వరల్డ్ యొక్క డెవలప్మెంట్ కోసము, సెక్యూరిటీ కోసం వర్క్ చేయాలి అనే విధంగా మీనింగ్ వచ్చేలా దిస్ పర్టికులర్ థీమ్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. స్ట్రెంథనింగ్ మల్టీలేటరలిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ. 2 థింగ్స్ ఉన్నాయి, ఒకటి డెవలప్మెంట్, ఇంకోటి సెక్యూరిటీ. అందరం కలిసి దట్ ఈస్ స్ట్రెంథనింగ్ మల్టీలేటరలిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ. ఓకే, అండ్ దీస్ ఆర్ ద న్యూ కంట్రీస్. అండ్ ఈ బ్రిక్స్లో వీళ్ళు డిస్కస్ చేసిన థింగ్స్ ఏంటంటే మల్టీలేటరలిజం, అందరూ కలిసి వర్క్ చేయాలని చెప్పి, కౌంటరింగ్ టెర్రరిజంకి అగెనిస్ట్గా ఎకనామిక్ గ్రోత్కి సపోర్ట్ ఇచ్చే విధంగా, అండ్ అది కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ని అచీవ్ చేసే ఆబ్జెక్టివ్తో వర్క్ చేయాలని చెప్పి. నెక్స్ట్ థింగ్, దీంట్లో దీస్ కంట్రీస్ పార్ట్నర్ కంట్రీస్గా ఉన్నాయి. లైక్ యూ కెన్ సీ ద లిస్ట్ ఆఫ్ దట్ కంట్రీస్ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. అండ్ దిస్ బ్రిక్స్ సమ్మిట్ కజన్ డిక్లరేషన్తో ఎండ్ అయింది. అండ్ ఈ 9 మెంబర్ కంట్రీస్లో అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యూఏఈలో ఈ బ్రెజిల్ ప్రెసిడెంట్ దట్ గాయ్ నేము లూయిస్ ఇనాసియో లూలా డా సిల్వా. దిస్ గాయ్ సింప్లీ లూయిస్ ఇనాసియో లూలా డా సిల్వా, దట్ ఈస్ LIL డా సిల్వా, దట్స్ మచ్ బెటర్, లిల్ డా సిల్వా వర్చువల్గా పార్టిసిపేట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇయర్ దట్ ఈస్ 17th బ్రిక్స్ సమ్మిట్, ఇప్పుడు కంప్లీట్ అయింది 16th, నెక్స్ట్ ఇయర్ బ్రెజిల్ బ్రిక్స్ సమ్మిట్ని హోస్ట్ చేయబోతుంది. అండ్ వన్ మోర్ పాయింట్ ఈస్, సో ప్రెజెంట్ ఇయర్ 2024 జరిగినటువంటి ఎడిషన్ 16th సమ్మిట్, నెక్స్ట్ ఇయర్ 2025 అండ్ ఎడిషన్ నెంబర్ 17th. అంటే ప్రెజెంట్ మనం ఏ ఇయర్లో అయితే రన్ అవుతున్నామో ఆ ఇయర్కి ప్యారలల్గా ఈవెన్ ఆడ్ నెంబర్స్ని మీరు అప్లై చేస్తే 2024 ఈవెన్ ఇయర్ అండ్ సమ్మిట్ ఆల్సో ఈవెన్ సమ్మిట్, 2025 ఆడ్ ఇయర్, సమ్మిట్ ఆల్సో ఆడ్ నెంబర్, లైక్ దట్. ఎగ్జామ్లో ఒకవేళ ఎన్నవ సమ్మిట్ జరిగిందని చెప్పి అడిగి అండ్ మనం దట్ ఇయర్ని కన్సిడర్ చేస్తే అది ఆడ్ ఇయర్ అయితే సమ్మిట్ కూడా ఆడ్ అయి ఉంటుంది, ఈవెన్ ఇయర్ అయితే సమ్మిట్ కూడా ఈవెన్ అయి ఉంటుంది. అండ్ ఇన్ ఫ్యూచర్లో కనుక ఏమన్నా డిస్టర్బెన్సెస్ వచ్చి పోస్ట్పోన్ అవ్వకపోతే తప్ప ఇదే సీక్వెన్స్ని ఫాలో అవ్వచ్చు. మేబీ స్మార్ట్గా థింక్ చేసి ఒకవేళ ఆప్షన్స్లో ఆల్ ఆప్షన్స్ ఆడ్ ఉండి ఒకటి ఈవెన్ ఉన్నా, లేదు ఆల్ ఈవెన్ ఉండి ఒకటి ఆడ్ ఉన్నా క్వశ్చన్ని కూడా స్మార్ట్గా థింక్ చేసి ఆన్సర్ చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్, ఈ బ్రిక్స్ కంట్రీస్, ఈ 9 కంట్రీస్ కలిపి వరల్డ్లో 40% ఆఫ్ పాపులేషన్ని, 30% ఆఫ్ ఎకానమీని రిప్రజెంటేషన్ చేస్తాయి. అండ్ బ్రిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అబౌట్ బ్రిక్స్ గురించి మాట్లాడితే 2006లో స్టార్ట్ అయింది యాజ్ ఎ బ్రిక్గా. సౌత్ ఆఫ్రికా 2010లో జాయిన్ అయింది. అండ్ దిస్ ఈవెంట్లో ఓకే దిస్ పర్టికులర్ 16th సమ్మిట్లో బ్రిక్స్ బ్యాంక్ నోట్ని రిలీజ్ చేశారు. బ్రిక్స్ బ్యాంక్ నోట్ ఇది ఎటువంటి మానిటరీ వాల్యూ లేదు, జస్ట్ సింప్లీ డాలర్ పైన డిపెండెన్సీ కాకుండా అదర్ ఆల్టర్నేటివ్స్ పైన ఫోకస్ పెట్టాలి అనే ఆబ్జెక్టివ్తో ఈ బ్రిక్స్ బ్యాంక్ నోట్ని లాంచ్ చేశారు. బట్ యాజ్ ఆఫ్ నౌ దిస్ బ్రిక్స్ బ్యాంక్ నోట్ ఓన్లీ రిప్రజెంటేషన్ పర్పస్ మాత్రమే, ఎటువంటి మానిటరీ వాల్యూ లేదు. అండ్ ఆ బ్రిక్స్ బ్యాంక్ నోట్లో ఏ కంట్రీస్ యొక్క ఫ్లాగ్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయంటే, తో బ్రిక్స్లో 9 కంట్రీస్ ఉన్న ఓన్లీ ఒరిజినల్ 5 ఇనిషియల్ 5 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఫ్లాగ్స్ మాత్రమే దిస్ పర్టికులర్ బ్రిక్స్ బ్యాంక్ నోట్లో ఉన్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ సౌదీ ఇంకా అఫిషియల్గా జాయిన్ అవ్వలేదు. అండ్ 2024 జనవరి తర్వాత ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ జాయిన్ అయ్యాయి. నెక్స్ట్ థింగ్, ఇదే మీటింగ్లో బ్రిక్స్ గ్రెయిన్ ఎక్స్చేంజ్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. అంటే గ్రెయిన్స్ అంటే వీట్ కానీ, మెయిజ్ కానీ, రైస్ కానీ, ఓకే ఇలాంటి సెరల్స్ అన్నింటినీ కూడా ట్రేడ్ చేయడం కోసము దిస్ బ్రిక్స్ గ్రెయిన్ ఎక్స్చేంజ్ బిట్వీన్ బ్రిక్స్ కంట్రీస్. అండ్
Question: which country hosted the 16th BRICS Summit from 22nd to 23rd October? And that is Russia. How many summit? 16th summit. ఏ సిటీలో? కజన్ సిటీలో. ఓకే. సో వాట్ ఈస్ థీమ్? Strengthening multilateralism just for global peace and development. This is the theme. You can see strengthening multilateralism for just global development and security. Okay, and in a flow chart point of view, look at here. 2006 లో ఫామ్ అయింది బ్రిక్స్, 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది, అండ్ 2023లో 15th బ్రిక్స్ సమ్మిట్లో ఆ కంట్రీస్ జాయిన్ అవ్వడానికి, ఏ కంట్రీస్? ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ జాయిన్ అవ్వడానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ సౌదీ అరేబియా కూడా, బట్ సౌదీ అరేబియా ఇంకా జాయిన్ అవ్వాల్సి ఉంది. దట్స్ దిస్ 8th క్వశ్చన్. లెట్ మీ గివ్ ఎ రివిజన్ వన్ మోర్ టైమ్. సో సింప్లీ 8th క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ, this is a BRICS Summit, 16th BRICS Summit, hosted by Russia in a city called Kazan. Their president is Vladimir Putin. And this BRICS Summit with this theme, strengthening multilateralism just for global development and security. And this is the adoption that they promised themselves. And the new countries, recently joined countries, Egypt, Ethiopia, Iran, UAE. అండ్ నెక్స్ట్ దీస్ ఆర్ ఆల్ పార్ట్నర్ కంట్రీస్. అండ్ బ్రెజిల్ ప్రెసిడెంట్ వర్చువల్గా పార్టిసిపేట్ చేశారు, ఆయన పేరు లూయిస్ ఇనాసియో లూలా డా సిల్వా. అండ్ నెక్స్ట్ 17th సమ్మిట్ ఇన్ బ్రెజిల్ ఓన్లీ. అండ్ వరల్డ్ పాపులేషన్లో 40%ని, వరల్డ్ జీడీపీలో 30%ని దిస్ బ్రిక్స్ కంట్రీస్ రిప్రజెంటేషన్ చేస్తాయి. బ్రిక్స్ 2006లో ఫామ్ అయింది, బ్రిక్ 2010లో సౌత్ ఆఫ్రికా. అండ్ దిస్ పర్టికులర్ సమ్మిట్లో బ్రిక్స్ బ్యాంక్ నోట్ రిలీజ్ చేశారు. ఈ బ్యాంక్ నోట్లో 5 కంట్రీ ఫ్లాగ్స్ ఉన్నాయి, ఒరిజినల్ 5 కంట్రీస్, ఇనిషియల్ 5 కంట్రీస్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. అండ్ BRICS grain exchange also for the trade of cereals, that is grains, between these BRICS countries. That's a 8th question. And the next question, question number 9th one. So రీసెంట్గా ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్యాంక్ అయినటువంటి, వెన్ యూ కమ్ అక్రాస్ పబ్లిక్ సెక్టర్, వెన్ యూ కమ్ అక్రాస్ ప్రైవేట్ సెక్టర్, అన్ని బ్యాంక్స్ని కంబైన్డ్గా మాట్లాడినా కూడా మన ఇండియాలో ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో ద బిగ్గెస్ట్ బ్యాంక్ ఈజ్ HDFC బ్యాంక్. వాళ్ళు ఇంటర్నేషనల్గా 5th బ్రాంచ్ని ఓపెన్ చేస్తున్నారు ఇన్ ఏ కంట్రీ కాల్డ్ సింగపూర్. ఓకే, సింగపూర్లో HDFC బ్యాంక్ రీసెంట్గా బ్రాంచ్ని ఓపెన్ చేయడం జరిగింది టు ప్రొవైడ్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఇన్ సింగపూర్. ఓకే, ఇది 5th బ్రాంచ్. రిమైనింగ్ బ్రాంచెస్, ఆల్రెడీ ఉన్న బ్రాంచెస్ చూస్తే హాంకాంగ్లో ఒకటి ఉంది, బహ్రెయిన్లో ఒకటి ఉంది, యూఏఈలో ఒకటి ఉంది, అండ్ దిస్ ఇస్ ద రీసెంట్ వన్ సింగపూర్. అండ్ గిఫ్ట్ సిటీ గాంధీనగర్, గుజరాత్. తో గాంధీనగర్ ఇట్స్ ఇన్ ఇండియా, బట్ దట్ గిఫ్ట్ సిటీ పేపర్ పైన అది ఫారెన్ లొకేషన్ అవుతుంది. ఆన్ ల్యాండ్ ఫిజికల్లీ విత్ ఇన్ ఇండియన్ బౌండరీలో ఉన్నా కూడా అక్కడ గైడ్లైన్స్ అన్నీ కూడా ఫారెన్ ల్యాండ్ లాగే ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడం కోసము అలాంటి గిఫ్ట్ సెంటర్స్ని, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. అండ్ అలాంటిది మన ఇండియాలో ఒకటి ఉంది యాజ్ ఆఫ్ నౌ, గాంధీనగర్, గుజరాత్. దట్స్ ఎ గిఫ్ట్ సిటీలో ఒక బ్రాంచ్. అండ్ ఇవే కాకుండా రిప్రజెంటేటివ్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఎక్కడంటే లైక్ కెన్యా, నైరోబీ, ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా ఉన్నాయి. అవి రిప్రజెంటేటివ్ బ్రాంచెస్. బట్ ఇక్కడ బ్రాంచెస్ ఎన్ని బ్రాంచెస్ అంటే యాజ్ ఆఫ్ నౌ 5 బ్రాంచెస్. ఏ కంట్రీ? సింగపూర్లో. ఏ బ్యాంకు? HDFC బ్యాంక్, దట్స్ ద 5th బ్రాంచ్. అండ్ సింగపూర్ యొక్క మానిటరీ అథారిటీ ఎవరంటే MAS, దట్ ఈస్ మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్. మన ఇండియాలో RBI ఎలానో సింగపూర్లో MAS, దట్ ఈస్ మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th వన్. సో రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో, కోల్కతాలో ఆర్జికర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ట్రైనీ డాక్టర్ని దారుణంగా చంపేశారు కదా. సో అలాంటి ఇన్సిడెంట్స్ని ప్రివెంట్ చేయడం కోసము మెడికల్ కాలేజెస్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ విచ్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్, పింక్ అలారమ్స్ అని చెప్పి ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది. ఏ స్టేట్ గవర్నమెంట్ అంటే మధ్యప్రదేశ్, టు ఇంప్రూవ్ ఉమెన్స్ సేఫ్టీ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ ఈవెన్ మెడికల్ కాలేజెస్. పింక్ అలారమ్స్ని లాంచ్ చేసినటువంటి స్టేట్ ఏది అంటే మధ్యప్రదేశ్. దట్స్ అ 10th క్వశ్చన్. నౌ మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 11 అండ్ దట్స్ అ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ part 1. సో ఇట్స్ అగైన్ ఏ డే, వరల్డ్ సేవింగ్స్ డే. డే ఈజ్ సింప్లీ నథింగ్ బట్ వరల్డ్ సేవింగ్స్ డే, ఆర్ యూ కెన్ సే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as వరల్డ్ థ్రిఫ్ట్ డే. థ్రిఫ్ట్ అంటే సేవింగ్స్, పొదుపు లాంటిది. అండ్ ఎవ్రీ ఇయర్ దిస్ డే October 31st సెలబ్రేట్ చేస్తారు. అండ్ ద రీజన్ బిహైండ్ దట్ 1924లో దిస్ వన్ వరల్డ్ సేవింగ్స్ అండ్ రీటైల్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ అయింది. ఇనిషియల్లీ ఇట్ వాజ్ నేమ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ సేవింగ్స్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్, తర్వాత రీనేమ్ చేశారు యాజ్ WSBI. వాట్ ఈస్ WSBI?
WS అంటే వరల్డ్ సేవింగ్స్ అండ్ రీటైల్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్, వరల్డ్ సేవింగ్స్ అండ్ రీటైల్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్ ఫార్మేషన్ డే 1924 October 31st, అండ్ దట్ డే వరల్డ్ ఈ సెలబ్రేటింగ్ యాస్ వరల్డ్ సేవింగ్స్ డే, వరల్డ్ థ్రిఫ్ట్ డే. సేవింగ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్, దాని గురించి అవేర్నెస్ ప్రొవైడ్ చేయడం కోసమే దిస్ డే. బట్ మన ఇండియాలో మాత్రం ఈ డేని October 30న సెలబ్రేట్ చేస్తారు, బికాస్ 31st ఇందిరాగాంధీని అసాసినేట్ చేయడం జరిగింది. సో అందుకని సో వరల్డ్ థ్రిఫ్ట్ డే October 31st అయితే ఇండియాలో October 30. అండ్ దిస్ వరల్డ్ సేవింగ్స్ అండ్ రీటైల్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్ హెడ్ క్వార్టర్ బ్రజెల్స్, బెల్జియంలో ఉంది. బ్రజెల్స్, బెల్జియం. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ ద క్వశ్చన్, when is World Savings Day, also known as World Thrift Day, annually observed across the globe? That is on October 31st. అది ఇండియన్ మెన్షన్ చేసి అడిగితే October 30. That's part 1, and the remaining 2 parts we'll discuss in next upcoming classes. Thank you. Right.